యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. చాలమ్మా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన గొప్ప దేవా, మీ యొక్క ఘనమైన నామమును బట్టి మీకు వందనములు చెల్లించుకొనుచున్నాం. నశించిపోయే మమ్ములను ఎంతగానో మీరు ప్రేమించి రక్షించుటకు ఈ లోకంలోనికి వచ్చి మా అందరి కొరకు సమస్తమును దారపోసి మాకు విడుదల ఇచ్చిన దేవుడవు. అందును బట్టి మీకు వందనములు చెల్లించుకొనుచున్నాం. ఓ దేవా, ఈ లోకంలో పాపపు ఊబిలో చిక్కబడి ఉండగా, పాపముల చేత అపరాధముల చేత సచ్చిన స్థితిలో ఉండగా, ఓ దేవా, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని బాహాటముగా శిలువ మ్రానుకు అప్పగించిన స్వభావంలో ఉండగా, దేవా, మీరు మమ్ములను నెట్టివేయలేదు, కానీ మీరే మా యొద్దకు వచ్చి మమ్ములను విమోచించుటకు ఇష్టపడిన దేవుడవు. అందును బట్టి మీకు వందనములు చెల్లించుకొనుచున్నాం. ఓ దేవా, మీ ప్రేమను అర్థము చేసుకొని మీ శిలువ త్యాగమును అంగీకరించి నూతన స్వభావమును పొంది మీతో అంటగట్టబడి జీవించుటకు మాకు నేర్పించండి. ఇంతవరకు మీరు మీ బిడ్డలతో ఉండి పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా మీ నామమును మహిమపరుచుకున్నారు. అందును బట్టి మీకు వందనములు. కొద్ది నిమిషములు వాక్య పరిచర్యలో మీరు మాకు తోడుగా ఉండండి. అయోగ్యుడను, దౌర్భాగ్యుడను మమ్మలను వెంబడించుచు అంతము వరకు నమ్మకముగా ఉండి భక్తి కట్టుకున్నటకు మాకు నేర్పించండి. ఓ దేవా, మీ లేఖన భాగము మీరు విప్పండి. మా అందరికి కావలసిన జీవాహారాన్ని అందించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, దేవుడు గొప్పవాడు. ఆయన మనలందరినీ ప్రేమించినాడు. మనమందరము ఆయనతో ఉండవల్లని, ఆయన రాజ్యములో మనము కూర్చుండవల్లని ఆయన యొక్క ఉద్దేశము. అయితే నీవు నేను కూడా పరలోక రాజ్యంలో కూర్చుండాలి. ఆ మహామహిమను చూడాలి. నిత్య సంతోషమును అనుభవించాలి. మన పెదవుల ద్వారా ఆయన స్తుతించాలని ఆశ కలిగి దేవుని సన్నిధానమునకు వచ్చినాం. అయితే ప్రియులారా, ఆశ గల వారి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడే. అయితే నా జీవితంలో దేవుని రాజ్యంలో కూర్చుండవాలంటే నిజముగా మారు మనసు పొందాలి. అయితే నేను ఎప్పుడో మారు మనసు పొందానని నీవు నేను అనుకునవచ్చు. ప్రియులారా, మారు మనసు అంటే క్రొత్తగా జన్మించటము. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తున్నదంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడని
మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను, క్రొత్తగా జన్మించటము, తల్లి గర్భం నుంచి మరలా వచ్చి జన్మించటం అనేది జరిగే పని కాదు. ఆల్రెడీ ఒకసారి జన్మించిన. క్రొత్తగా జన్మించటం అంటే నా పాత స్వభావం పాతి పెట్టాలి, నా ప్రాచీన స్వభావం విడిచిపెట్టాలి. సహోదరి సహోదరుడా, పాత స్వభావము, ప్రాచీన స్వభావం అంటే పూర్వము నేను దోషకులమై ఉండవచ్చు, హింసకులమై ఉండవచ్చు, హానికరులమై ఉండవచ్చు, లేదా తిరుగుబాటుదారులమై ఉండవచ్చు, లేదా మూర్ఖులమై ఉండవచ్చు, లేదా దొంగలమై ఉండవచ్చు, వ్యభిచారులమై ఉండవచ్చు, త్రాగుబోతులమై ఉండవచ్చు, గర్విష్ఠులమై ఉండవచ్చు, కోపిష్ఠులమై ఉండవచ్చు. అయితే ఈ పాత స్వభావం అంతటిని విడిచిపెట్టి యేసుక్రీస్తు వారి యొక్క పాదముల యొద్ద కూర్చొని నీ పాత స్వభావాన్ని బట్టి కన్నీరు విడిచి ప్రార్థన చేసే వ్యక్తి అయితే, సహోదరి సహోదరుడా, నీ పాత స్వభావాన్ని, పాపపు జీవితాన్ని యేసుక్రీస్తు వారు ఆయన యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా తుడిచివేసి నీకు నూతన స్వభావాన్ని ఇస్తాడు. అది క్రొత్త జన్మ. ప్రియ సహోదరి సహోదరుడా, అయితే పాత స్వభావాన్ని తీసివేసుకొనకుండా ఏదో భక్తి జీవితంలో కొనసాగుతున్నానని నీవనుకున్నా, లేదా ఏదో దేవుని సువార్త ప్రకటిస్తున్నానని నేను అనుకున్నా, అది కుదరదు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు. క్రొత్తగా జన్మించకపోతే సహోదరి సహోదరుడా, పాత స్వభావం నీలో నాలో దాగి ఉంటే ఆయన రాజ్యంలో కూర్చుండటానికి నీవు నేను అర్హులము కాము. భక్తుడైన పౌలు గారు సెలవిస్తూ ఉన్నాడు. రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ వచనం, ఏమనగా మనమింకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడాలి. మనమింకను పాపమునకు దాసులము కాకుండునట్లు, పాపము ఇక మనల్ని ఏలకుండునట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన పాత స్వభావము, ప్రాచీన స్వభావము ఆయనతో, క్రీస్తు వారితో పాటు సిలువ వేయబడాలి. సహోదరి సహోదరుడా, అదే క్రొత్త జన్మ. అలాంటి మెట్టులో నేను భక్తి కట్టుకుంటే తప్పకుండా దేవుని రాజ్యంలో ఉంటావు. అయితే పాత స్వభావాన్ని పాతిపెట్టి నూతన స్వభావాన్ని ధరించుకుని క్రీస్తు వారిని నేను వెంబడించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, భక్తుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆ యవ్వనస్తుడు స్వనీతితో ముందుకు వెళ్ళినాడు. ధర్మశాస్త్రం వల్ల పొందిన నీతి అనుకున్నాడు. తనకన్నీ తెలుసును అనుకొని మూర్ఖంగా ప్రవర్తించినాడు. దేవుణ్ణి దుఃఖపరిచినాడు. దేవుని బిడ్డలను దూషించినాడు, నిందించినాడు, బంధించినాడు. దేవుని బిడ్డలు మానవటకు సాక్షిగా నిలబడినాడు. అంత భయంకరమైన పాపిగా జీవించినాడు. అయితే ఒక దినాన యేసు ప్రభువారు ఆయన యొక్క వెలుగును ఈ యొక్క యవనస్తుడైన సౌలు మీద ప్రకాశింపజేసినప్పుడు అంతే ఆ స్థలంలో కూలిపోయినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ సమయంలో ఆకాశం నుంచి స్వరం వినబడుతున్నది.
సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు? అప్పుడు కూడా గర్వంతో, ప్రభువా నీవెవడవి? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ప్రేమమయుడు. నీవు నేను నశించి నిత్య నరకమునకు వెళ్ళుట ఆయన ఇష్టపడు. నీవు నేను శత్రువైన సాతాను చేత జల్లింపబడి ఈ లోకంలో పాపమునకు దాసులమవుట ఆయన ఇష్టపడు. ఆయన నిన్ను నన్ను విడిపించుట కొరకు సహోదరి సహోదరుడు అనేక సార్లు సువార్త ద్వారా నా హృదయాన్ని కదిలిస్తూ ఉంటాడు. అయితే హృదయము కదిలింపబడినప్పుడు ఏ మనుష్యుడైతే దాన్ని నెట్టివేసుకుని ముందుకు వెళ్ళక అక్కడే ఆగి తన స్వభావనంతటినీ క్రీస్తు వారి పాదముల యొద్ద పెట్టగలుగుతాడో ఆ మనుష్యుడు తప్పకుండా విడుదల పొందుతాడు. సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు? నువ్వెవడివి? నువ్వు హింసిస్తున్న యేసును. అంతే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వెలుగు ఆయన ముఖం మీద ప్రకాశింపబడినప్పుడు తన పాత స్వభావాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడినాడు. తన యొక్క గర్వపు పొరలు రాలిపోయినవి. కన్నీరు విడిచి ఆ గర్వపు పొరలు రాలునంతగా దేవుని యొక్క పాదముల యొద్ద కూర్చుని కన్నీరు విడిచి ప్రార్థన చేసినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ తర్వాత రక్షింపబడిన తర్వాత తన జీవితంలో మరెన్నటికి ఆ పాత స్వభావంలోనికి వెళ్ళినట్లు కనబడలేదు. సహోదరి సహోదరుడా, అదే ఒక మనుష్యుని జీవితంలో క్రొత్త జన్మ. క్రొత్తగా జన్మించడం అంటే ఏవేవో చేయటము కాదు, కానీ నా పాత స్వభావాన్ని విడిచిపెట్టి యేసు క్రీస్తు వారిని వెంబడిస్తే, అనగా నా ప్రాచీన స్వభావాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి క్రీస్తు వారి రక్తంలో కడగబడితే క్రొత్తగా జన్మించిన వ్యక్తి